కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేయిస్తుంటారు. కానీ ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ దాని మీద దృష్టి పెట్టలేదు. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారి ఈ శాఖను తీసుకున్నప్పటి నుంచి చూడండి, మీరు డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారంటే అటవీ సంపదను కూడా తమ సంపదలుగా భావించేసి దాన్ని కూడా కబ్జా చేసి ఈనాడు చెప్పాలా, జ్యోతి చెప్పాలా, సాక్షి చెప్పాలా, ఎవరైనా చెప్తున్నారా? అదే కనుక వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా చేస్తే కనుక దానికి ఒక స్పెషల్ స్టోరీస్ వేస్తారు. ఐదరం తేజీ వాళ్ళ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఇంత అందమైన అడవి ఉందా, ఇంత అందమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో, ఇంత అద్భుతమైన వైల్డ్ లైఫ్ ఉన్నదా? హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. హీరో సాయి దుర్గ తేజ్ గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి శాఖ, అటవీ శాఖకు సంబంధించినటువంటి ఒక వీడియో రిలీజ్ చేశారు. దాని మీద మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం స్వామి. మీరు చూసి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక వీడియో చాలా అద్భుతంగా అనిపించింది. ఇది మన ఆంధ్రప్రదేశ్లో, మన ఇండియాలో కూడా కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఎంత అడవి సంపత్తి ఉందా, ఇంత అద్భుతమైనటువంటి వైల్డ్ లైఫ్ సెంచరీకి సంబంధించిన ఆ వీడియోస్ ఏదో ఆఫ్రికన్ కంట్రీస్ లో డిస్కవరీ ఛానల్స్ లో చూడటమే ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది స్వామి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇవాళ ఈ వీడియో ద్వారా కేవలం ఆ వీడియో ఒక చిన్న టీజర్ మాత్రమే ఇచ్చాం, ఫిల్మ్ పూర్తిగా ఇవ్వాల. అదేంటంటే ఒక అటవీ అందాలను చూపించారు, అటవీ సౌందర్యాన్ని చూపించారు. సో ఇప్పటి వరకు మనము కేరళ చూడండి, అందాలు చూడండి, కేరళలో ఎలాంటి అందాలు ఉన్నాయో, లేకపోతే ఇంకో చోటు చూడండి అని మనకి ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేయిస్తుంటారు. కానీ ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ దాని మీద దృష్టి పెట్టలేదు. దాదాపు 7 దశాబ్దాలు మీరు చూడండి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అటవీ శాఖ అనేది 6వ వేలుగా ఉందే తప్ప అటవీ శాఖ అనేది ఒక ప్రభావవంతమైన శాఖ అనేది ఎవరు కూడా గుర్తించలేదు. మన ఛానల్లో ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి సలహాదారుగా ఉన్న వ్యక్తి, ఐఎఫ్ఎస్ అధికారి, గతంలో ఆంధ్రప్రదేశ్కి చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్గా పనిచేసిన వ్యక్తి మల్లికార్జునరావు గారు మన ఛానల్లో మాట్లాడుతూ ఆయన అన్నారు, అటవీ శాఖ అంటే ఎందుకంత చిన్న చూపు అంటే 3 వంతులు ఉందండి మన భూభాగంలో. మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 3 వంతులు అటవీ భూములు మాత్రమే ఉన్నాయి. అంటే 3/4 ఉన్న దాని మీద ఎంత శ్రద్ధ చూపాలి, కానీ ఎందుకు శ్రద్ధ చూపట్లేదు ప్రభుత్వాలు అనేది ఒక ప్రశ్న అడిగారు. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అటవీ సంపదను దోచుకోవటానికి కొంతమంది పెద్దలు ఉపయోగించుకుంటున్నారు, కానీ ఆ అటవీ సంపదను ఎంతలా మనం వాడుకోవచ్చు, ఎంత దాని అద్భుతమైన ఆ సౌందర్యాన్ని మనం ఎలా ఎలివేట్ చేసుకోవచ్చు, దాన్ని ఒక సందర్శనగా ఎందుకు చేయకూడదు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఎలివేట్ చేస్తున్నారు అద్భుతంగా. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖను తీసుకున్నప్పటి నుంచి చూడండి, మీరు కుకీ అనుకూలం తీసుకొచ్చారు, శిక్షణ ఇచ్చారు, ఏ టెక్నాలజీ పెట్టి మొత్తం ఎక్కడికక్కడ నిఘా కెమెరాలు పెట్టారు. సో అలాగే పులులు దాడులు చేయకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు. ఎర్రచందనానికి సంబంధించిన దోపిడీకి అడ్డుకట్ట వేశారు, అటవీ భూముల ఆక్రమణను కూడా ఆపారు. సో ప్రతి ఒక్కటి ఇవి చేయడంతో పాటుగా అధికారులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. ఒక అటవీ భూమిని ఒక వ్యక్తి, బాగా డబ్బులు ఉండి రౌడిజం చేయగలిగిన వ్యక్తులు చాలామంది అటవీ భూములు ఆక్రమించుకున్నారు. అంతెందుకు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒక చెరువు స్థలాన్ని తన స్విమ్మింగ్ పూల్గా మార్చుకున్నాడని ఇంత ఆరోపణలు వచ్చినాయి అప్పుడు కదా. సో డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారంటే అటవీ సంపదను కూడా తమ సంపదలుగా భావించేసి దాన్ని కూడా కబ్జా చేసి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినవి పండించి అవి అడవి పుత్రులకు సంబంధించినవి అవి. అందుకే ప్రభుత్వాలు అటవీ సంపదను ఈ రకంగా దోచేసుకుంటారన్న ఉద్దేశంతో కేవలం ట్రైబల్స్కు మాత్రమే అక్కడ హక్కులు కల్పించే ప్రత్యేకంగా. కానీ ఇక్కడ ట్రైబల్స్తో ఏం చేస్తున్నారు, గంజాయి పండిస్తున్నారు. ఇవాళ గంజాయి పండించే చోట పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించే గంజాయి పెంచడాన్ని ఆపారు. ఇవన్నీ చాలా గొప్ప గొప్ప పనులు చేశారు స్వామి. సో ఆ పనులన్నింటినీ ఎవరు షోకేస్ చేస్తారు? ఇంత గొప్ప పనులు చేశారు కదా, ఎంతో సాహసోపేతమైన పనులు చేశారు కదా, మరి ఇవన్నింటినీ ఎవరు బయటకు పబ్లిక్కి చెప్పాలా? ఈనాడు చెప్పాలా, జ్యోతి చెప్పాలా, సాక్షి చెప్పాలా, లేకపోతే వాటి అనుబంధ ఛానళ్ళు చెప్పాలి? ఎవరైనా చెప్తున్నారా?
ఏమాత్రం చెప్పరు. చాలా కన్వీనియంట్గా మర్చిపోతారు, ఒక వార్తలాగా వేస్తారు. అదే కనుక వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా చేస్తే కనుక దానికి ఒక స్పెషల్ స్టోరీస్ వేస్తారు, దాన్ని ఇన్డెప్త్ స్టోరీస్ వేస్తారు. ఇంత గొప్ప పని చేశారు, ఇంత గొప్ప పని చేశారని ఒక పేజీ నిండా వేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎవరు వేస్తారు అలాంటివన్నీ? ఎవరు వేయరు. అందుకోసం సాయి ధరమ్ తేజ్ వాళ్ళ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఇంత అందమైన అడవి ఉందా, ఇంత అందమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో, ఇంత అద్భుతమైన వైల్డ్ లైఫ్ ఉన్నదా, 2 ఏనుగులు ఆ తొండంతో ఒకటి ఇట్లా సరదాగా ఆడుకుంటున్న దృశ్యాన్ని బంధించారు కెమెరాలో. కెమెరా పనితనం అద్భుతం. శ్రీకాంత్ మన్నెపూరి దీన్ని మొత్తం కూడా తీసింది. ఆ శ్రీకాంత్ మన్నెపూరి కెమెరాతనం కావచ్చు, వాళ్ళ టీం తీసిన దృశ్యాలు కావచ్చు, ఆ మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ కావచ్చు, చాలా అద్భుతంగా ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి, ఇంకా చెప్పాలంటే ప్రపంచానికి మన అటవీ శాఖ సౌందర్యాన్ని పవన్ కళ్యాణ్ గారు చూపించినట్టు అవుతుందన్నమాట. వాస్తవానికి ఇవాళ మనము ఇతర రాష్ట్రాలకు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళను కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణే బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నారు. ఆయన చిటికేస్తే ఆయనకు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కమర్షియల్ ఉత్పత్తులు ఆయన్ని అంబాసిడర్గా పెట్టుకొని చేస్తాయి. కానీ ఈరోజు చేయడు. ఆయన దేనికి చేస్తాడు? అడవి గిరిజన ఉత్పత్తులకు చేస్తారు. మీరు నేను కూడా వెళ్ళాము హరిహర వీరమల్లు ప్రమోషన్స్ అప్పుడు. అందరం వెళ్తే దేశవ్యాప్తంగా జర్నలిస్టులు అందరూ వచ్చారు. అందరికీ ఆయన ఏమి ఇచ్చారండి? గిరిజనుల ఉత్పత్తులు ఇచ్చారు. గిరిజన సోపు, తేనె, అలాగే జూట్ బ్యాగులో పెట్టి ఇచ్చారు. ఆయన కాఫీ పొడి, అరకు కాఫీ పొడి ఇవన్నీ ఇచ్చారు. అంటే ఏంటి? దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ఎలాంటి వాటికి ప్రచారం చేస్తున్నారు? ప్రభుత్వ ఉత్పత్తులకు, అడవి బిడ్డలకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే అడవి బిడ్డలు గీసిన చిత్రాలకు ఆ పెయింటింగ్స్ని తీసుకెళ్లి రాష్ట్రపతి దాకా ఇచ్చారు. పెద్ద చర్చ జరిగింది. ఏంటిది? ఓహో పలానా చోట పార్వతీపురంలోనా, అక్కడ, సో ఆ ఉత్పత్తులు మాకు కూడా కావాలి అని చెప్పి దేశవ్యాప్తంగా మార్కెటింగ్ వచ్చింది. అలాగే కొండపల్లి బొమ్మలు, ఇవన్నీ కూడా ఆయన దేశవ్యాప్తంగా చేస్తూ ఎంత డెడికేషన్ ఉండాలి స్వామి చెప్పండి. వాళ్ళకి ఎంత ₹1 ఎలా వస్తుందని ఆలోచించుకునే రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో ఈ అటవీ ఉత్పత్తులకు కావచ్చు, గిరిజన బిడ్డల, అడవి బిడ్డల ఉత్పత్తులకు కావచ్చు బ్రాండ్ అంబాసిడర్గా ఉండటానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనినంతా కూడా మన మీడియా చూపించట్లా. ఆ విషయం మరి పవన్ కళ్యాణ్ గారి టీంకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ వార్తలాగా చూపిస్తున్నారు. ఆయన చేసిన అభివృద్ధిని ఎవరు చూపించట్లా. ఆ చూపించకపోవటాన్ని ఎందుకు వీళ్ళు చూపించుకునే పరిస్థితి లేకుండా ఉంది? ఎందుకు ఆ మీడియా మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు నాకు అర్థం కావట్లా. ఇంకొక అంశం ఇక్కడ, కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే కాదు, ఆయనతో పాటు ఆయన స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళ సాయి ధరమ్ తేజ్. అది పవన్ కళ్యాణ్ చెబితే చేయలే. మా మామయ్య ఇంత కష్టపడి ఇంత వర్క్ చేస్తూ ఉంటే ఎవరు చూపించట్లేదని అతను, అలాగే నవదీప్, వీళ్ళు డబ్బులు పెట్టుకొని వీళ్ళు చేసి ఇంకో కొంతమంది ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి చేసి మొత్తం టీమ్ ఎఫర్ట్ తోటి ఇవాళ ఒక మంచి వీడియోని బయటకు తెస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉండే వైల్డ్ లైఫ్ ఎలా ఉంది, సో ఆంధ్రప్రదేశ్లో కూడా సందర్శనీయ స్థలాలు ఎలా ఉన్నాయి, ఇంత గొప్ప ప్రకృతి దృశ్యాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎంతసేపటి కేరళ వెళ్దాం, ఇంకొక చోటకి వెళదామంటారు కాదా? అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సందర్శనాత్మక స్థలాలు ఉన్నాయి. ఒక ఫారెస్ట్ టూరిజంని కూడా అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. దానికి ఈ వీడియో చాలా ఊతమిస్తుంది అనుకోవచ్చు. డెఫినెట్గా ఎవరో ఒకళ్ళండి, వాళ్ళ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద ఆధారపడకుండా మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నవి చెప్తా ఉన్నాం. సో ఇంకా సరిపోవట్లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో మనమేం పోటీ పడలేం కదా. సో అటువంటిప్పుడు అలాంటి ఫిల్మ్ తీసి ఇవాళ ఒక మంచి గొప్ప కార్యక్రమానికి సాయి దుర్గ తేజ్ ఒక కంకణం కట్టాడు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే అనేక మంది సెలబ్రిటీలు ఇవాళ స్వచ్ఛందంగా పనిచేయడానికి రెడీగా ఉన్నారు. ఆయన కుటుంబంలోనే అనేక మంది హీరోలు ఉన్నారు. వాళ్ళందరితో పాటు బయట హీరోలు కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగిందే తడవగా వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అదృష్టం ఏ రాష్ట్రానికి దక్కుతుంది చెప్పండి? సో మన రాష్ట్రం మాత్రమే అదృష్టం దక్కించుకుందని చెప్పాలి. ఈ అటవీ శాఖ కూడా అదృష్టం చేసుకుందని చెప్పాలి. ఎప్పుడు కూరల కరివేపాకులాగా ఉండే ఈ శాఖ ఇవాళ ఇంత అద్భుతంగా అటవీ శాఖ నుంచి రెవెన్యూ కూడా జనరేట్ చేయబోతున్నారు రాబోయే రోజుల్లో. ఆ ఉత్పత్తుల్ని అమ్మి వాటి ద్వారా రెవెన్యూ జనరేట్ చేయబోతా ఉన్నారు. మొన్నటికి మనం చూసాం కదా, సుబాబులు కొన్ని బొమ్మలు చేయాలంటే ఒక కలప కావాలి. ఆ కలప అడవుల్లోనే పండుతుంది.
అడవుల్లో పండే ఆ కలపని దొంగతనంగా కొంతమంది కట్ చేసి వీళ్ళకి బ్లాక్లు అమ్ముతున్నారు. అట్లా వద్దు, మనమే పెంచుదాం, మనమే అమ్ముదాం అని చెప్పి అటవీ శాఖలో మార్పులు చేశారు. అనేక చోట్ల మీ గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయాలంటే అటవీ శాఖ భూమి మధ్యలో ఉండేది. మధ్యలో ఉంటే ఇంకంతే ఆగిపోయేది, దశాబ్దాలకు అంతే ఆగిపోయింది. ఏమంటే అటవీ శాఖ అనుమతులు రావాలంటే అదే మన బ్రహ్మ పదార్థమా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉండి నిమిషాల్లో క్లియర్ చేసి అన్ని రోడ్లు వేయిస్తున్నారు. ఒక సంకల్పం కలిగిన వ్యక్తి ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉంటే ఎలాంటి మంచి పనులు జరుగుతాయనే దానికి ఇది ఉదాహరణ. గొప్ప కార్యక్రమం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్ర ప్రజలు, ఎస్పెషల్లీ మీడియా, సోషల్ మీడియా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇంకా అటవీ శాఖలో అద్భుతాలు చేయగలిగిన సత్తా పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. సో అదే దానికి నిదర్శనమే ఇవాళ సాయి దుర్గ తేజ్ లాంటి వాళ్ళు ముందడుగు వేసి మేము చెప్పాలి, మామే చేసే మంచి పనిని మేము ప్రపంచానికి చెప్పాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. గొప్ప విషయం అండి. రైట్, థ్యాంక్ యూ. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే సాయి దుర్గ తేజ్ గారు చాలా అద్భుతమైనటువంటి వీడియో తీశారు. ఇంకా ట్రైలర్ అంటున్నారు, ఇంకా మూవీ కూడా అంటున్నారు. దీని మీద అది ఎలా ఉంటుందో కూడా చూసి అప్పుడు కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ.